తమిళ నటుడు తలపతి విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన ఆయన తమిళగ వెట్రి కళగం టీవీకే పేరిట పార్టీని స్థాపించారు. ఇవాళ ఆ పార్టీ జెండాని గుర్తుని విడుదల చేశారు. ఎరుపు, పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో మధ్యలో ఓ పువ్వు ఉంది. ఆ పువ్వుకి రెండు వైపులా ఏనుగులున్నాయి. పనయూర్లోని పార్టీ ఆఫీస్లో ఈ జెండాని ఆవిష్కరించారు విజయ్. ఈ జెండాలో మధ్యలో కనిపించే పువ్వు పేరు వాగాయ్. చోళులు, పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వాళ్లకి ఈ పూలతోనే దండలు చేసి వాళ్లకి వేసేవాళ్లు. ఈ పూలని విజయానికి ప్రతీకగా చూసేవాళ్లు. ఇక ఈ జెండాపై తమిళ కవి తిరువళ్ళువర్ రాసిన ఓ కొటేషన్ ఉంది. పిరపొక్కుం ఎల్ల ఉయిరుక్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అని అర్థం. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్టు వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఏ కూటమికి మద్దతునివ్వలేదు. ఆ ఎన్నికల్లో డీఎంకే క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటి నుంచి పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతానని చెప్పిన విజయ్ ఇకపై సినిమాలు చేయనంటూ సంచలన ప్రకటన చేశారు. ఆయన నటించిన గోట్ మూవీ సెప్టెంబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. బహుశా ఈ సినిమాతోనే ఆయన సినీ కెరీర్ కి శుభం కార్డ్ పడుతుండొచ్చు. తమిళనాడులో సినీ యాక్టర్లు రాజకీయాల్లోకి రావటం ఓ ఆనవాయితీగా వస్తుంది. నటుడు ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఏఐడీఎంకే పార్టీని స్థాపించారు. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత జయలలిత అదే స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు తలపతి విజయ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అభివృద్ధికి కలిసికట్టుగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు. మీరంతా తొలి పార్టీ కాన్ఫరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను. ఇవాళ పార్టీ జెండాని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉంది. తమిళనాడు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. సామాజిక న్యాయమే నా లక్ష్యం. ఇదే బాటలో అంతా నడుద్దామని చెప్పారు.